హలో అండి, నా పేరు మోజెస్ జయరాజ్. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయేది క్రియేషన్ థియరీ. సిమిలర్ లైక్ ఎవల్యూషన్ థియరీ, ఎవల్యూషన్ ఈజ్ అ లై. ఎవల్యూషన్ అనేది సైన్స్లో ఎవరిని నేను ఈ వీడియోస్ వినేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోదని రికమెండ్ చేస్తాను. నాయిసీగా ఉంది, బజ్జింగ్ నాయిస్ ఉంది మైక్రోఫోన్ వల్ల. సో ఇయర్ ఫోన్స్ లేకుండా వినండి, ఆడియో క్లియర్గా ఉంటుంది. సిమిలర్ లైక్ ఎవల్యూషన్ థియరీ అనేది ఏంటంటే పాయిజన్ మిక్స్డ్ విత్ లై. సైంటిఫిక్ థియరీ ట్రూత్ మనం తెలుసుకోవాలి ఎప్పుడు. ఎవర్ టూ థియరీస్ ఇన్ దిస్ వరల్డ్, టూ వరల్డ్ వ్యూస్. ఒకటి మ్యాన్ కేమ్ ఫ్రమ్ గాడ్, ఇంకోటి మ్యాన్ కేమ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. అది మనం తెలుసుకోబోతున్నాం. ఇది క్రియేషన్ సిరీస్కి స్టార్టింగ్ వీడియో. నేను క్రియేషన్ సిరీస్ చేయబోతున్నాను. మనం డాక్టర్ కెంట్ హోవెన్ వర్క్ బుక్ నుండి మనం స్టడీ చేయబోతున్నాం. మోస్ట్ హేటెడ్ క్రియేషనిస్ట్ ప్రీచర్ 10 years పాటు ఫేక్ కేసెస్ వేసి అతని మీద 10 years ప్రిజన్లో ఇంప్రిజన్మెంట్ అనుభవించాడు ఆయన. మనం క్రియేషన్ సైన్స్ నేర్చుకోబోతున్నాం. అతనే కాదు, మెయిన్ ఫౌండర్ ICM అనుకుంటా, హెన్రీ ఎం మోరిస్ కానీ మెనీ పీపుల్ క్రియేషన్ ప్రీచర్స్ ఉన్నారు. సో మనం ఇక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకునే వర్క్ బుక్ నోట్బుక్ కెంట్ హోవెన్ నోట్బుక్ నుండి. అది తెలుగులో నేను మీకు చెప్తాను. హోవెన్ థియరీ, పేజ్ నెంబర్ 22. There are 4 great questions that man tries to answer in life. These are called the great philosophical question. Who am I? Where did I come from? Why am I here? And where am I going when I die? అసలు నేను ఎవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను అంటే మనిషి అసలు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, అసలు అతను మనిషి ఇప్పుడు ఇక్కడికి ఎలా ఎందుకు ఉన్నాడు, అసలు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు. ఈ 4 great questions. Who am I? Where did I come from? Why I am here? And where I am going. అసలు నేను ఎవరిని, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఇక్కడ ఎందుకు ఉన్నాను, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను. ఈ 4 great questions మనం క్వశ్చన్ చేసుకోవాలి. There are 2 ways to look at the world. Some people look at the world and say, it's amazing. A Big Bang made this. చూసారా, ఇది అమేజింగ్గా ఉంది, ఈ వరల్డ్ బిగ్ బ్యాంగ్ తయారు చేసింది అనుకుంటారు కొంతమంది. ఓకే, జూమ్ అవ్వట్లేదు. దే ఆర్ 2 ways to look at the world. ఈ ప్రపంచాన్ని 2 వేస్గా చూడొచ్చు. సమ్ పీపుల్ లుక్ ఎట్ ద వరల్డ్ అండ్ సే, ఇట్స్ అమేజింగ్. A Big Bang made this world from nothing. ఈ గొప్ప ప్రపంచం చూసావా ఎంత అమేజింగ్ ఉందో. బిగ్ బ్యాంగ్ శూన్యం నుండి సృష్టించింది. ఒక గొప్ప పేలుడు ఈ అంత సృష్టికి కారణం అని మీరు అనుకోవచ్చు. అదొక థియరీ. దిస్ వ్యూ ఇస్ ద హ్యూమనిస్ట్ వరల్డ్ వ్యూ. హ్యూమనిస్ట్ అనేవాడు ఇలా చూస్తాడు, దేవుడు లేడు, అతనే మ్యానే గాడ్ అనుకునేవాడు, లేదా ఒక మనిషి మాత్రమే ఉన్నాడు, దేవుడు లేడు, క్రియేటర్ లేడు అనేవాడు ఇలా చూస్తాడు. ఒక గొప్ప పేలుడు శూన్యం నుండి ఏర్పడి అది దాని అంతటా అదే సృష్టింపబడిందని నమ్ముతాడు. విచ్ సేస్ మ్యాన్ ఈజ్ గాడ్, మనిషే దేవుడు అని నమ్ముతాడు. హ్యూమనిజం is a philosophy from which the idea of evolution comes, believing that there is no creator, no God. హ్యూమనిజం అనే ఒక ఫిలాసఫీ ఎవల్యూషన్ అనే థియరీ నుండి వస్తుంది. అతను ఏమైనా నమ్ముతాడంటే సృష్టికర్త అనేవాడు లేడు, దేర్ ఈజ్ నో గాడ్ అని నమ్ముతాడు. ద సెకండ్ వే టు వ్యూ ద వరల్డ్ దట్
since there is an incredible design, there must have been a designer. ఇంకొక వ్యక్తి అలా చూస్తాడు, ఫిగర్ అవుట్ చేస్తాడు. అతను ఈ పిక్చర్ని చూసినప్పుడు ఇంత గొప్ప ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు దెర్ మస్ట్ బి ఏ డిజైనర్. ఇంత పెద్ద క్రియేషన్కి ఎవరైనా ఈ ఇంత వాటిని ఊరికే తయారవో, సమ్ వన్ హ్యాస్ టు క్రియేట్ ఇట్ అని ఇంకొక అతను ఫిగర్ చేస్తాడు. అది టూ వరల్డ్ వ్యూస్. ఒకటి దృక్పథం ఒకలాగా ఉంటుంది, దేవుడే లేడు, ఇది ఒక గొప్ప పేలుడు బిగ్ బ్యాంగ్ అనే థియరీ వల్ల క్రియేట్ అవ్వబడిందని ఒకటి దృక్పథం ఉంటే, ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ దృక్పథం, దానికి ఆపోజిట్ కైండ్ ఆఫ్ దృక్పథం ఉంటుంది. ఏంటంటే దెర్ ఈజ్ గాడ్. ఇంత గొప్ప క్రియేషన్కి ఎవరో ఒకరు సృష్టించాలి. ఇంత గొప్ప ఇంటెలిజెన్స్, ఇంత వండర్ఫుల్ క్రియేషన్కి డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ క్రియేటర్ అని నమ్ముతాడు ఇంకొక వ్యక్తి. టూ కైండ్స్ ఆఫ్ పీపుల్. అవి టూ వరల్డ్ వ్యూస్. ప్రపంచాన్ని ఈ రెండు వరల్డ్ వ్యూస్, ఒకటి దేవుడు లేడనే నమ్మే వ్యక్తి, ఇంకోటి దేవుడు ఉన్నాడు, ఇదంతా సృష్టిని సృజించినాడు, ఆ సృష్టికర్త అని నమ్మే ఇంకొకడు. ఇలాంటి వరల్డ్ వ్యూస్ మనుషులకు ఉంటాయి. ఇవి కాకుండా ఉండే వ్యూస్ ఉండవు. ఒకటి లేడని నమ్ముతాడు, లేదా ఉన్నాడని నమ్ముతాడు. అది కూడా ఒకడేమో బిగ్ బ్యాంగ్ వల్ల తయారవ్వబడింది అనుకుంటాడు, ఇంకోటి క్రియేట్ చేశాడు అనుకుంటాడు. హౌ డు వి ఆన్సర్ ద 4 great questions of life? Who am I? Where did I come from? Why I am here? Where I am going when I die? ఈ 4 great questions-ని మనం ఎలా ఆన్సర్ చేస్తాము? మనం అసలు ఎవరము, ఎక్కడి నుండి వచ్చాము, అసలు ఇక్కడ ఎందుకున్నాము, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అనే ఈ 4 great questions-ని మనం ఎలా ఆన్సర్ చేస్తాము? ఇఫ్ ఎవల్యూషన్ ఇస్ ట్రూ, వీఆర్ నథింగ్ ఇంపార్టెంట్. ఎవల్యూషన్ అనేది ట్రూ అయితే మనం నథింగ్, మనం అసలు అంత ముఖ్యమైన వాళ్ళం కాదు. Actually, we are a bit of protoplasm that washed up on a beach after a big bang about 2 billion years ago. మనం నథింగ్ బట్ ఒక ప్రోటోప్లాజం. బీచ్లో ఉండి కొట్టుకొని రాబడిన ప్రోటోప్లాజమే కానీ 20,000 కోట్ల సంవత్సరాల క్రితం, బిలియన్ ఇయర్స్, 20 బిలియన్ సంవత్సరాల క్రితం మనం కొట్టుకొని రాబడిన వాళ్ళమే తప్ప, ఒక పీస్ ఆఫ్ ప్రోటోప్లాజం వంటి వాళ్ళమే తప్ప, మనకి ఈ లోకంలో పర్పస్ ఏం లేదు. సో వీ మైట్ యాజ్ వెల్ హ్యావ్ ఫన్. ఇఫ్ ఇట్ ఫీల్స్ గుడ్, డూ ఇట్. ఆఫ్టర్ ఆల్, వీఆర్ జస్ట్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ ఎ గ్రేవ్ టు గెట్ రీసైకిల్డ్ ఇంటూ ఎ వార్మ్ ఆర్ ప్లాంట్. అసలు ఈ లోకంలో అదే ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ థియరీ కరెక్ట్ అయితే, వీఆర్ నథింగ్ బట్ ఎ పీస్ ఆఫ్ ప్రోటోప్లాజం. మనం ఒక 20 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఒక సముద్రంలో ఉండి కొట్టుబడి వచ్చిన రేవ్కి ఒక బిట్ ఆఫ్ బ్యాక్టీరియానో ప్రోటోప్లాజం లాంటి వాళ్ళం మనం. మన లైఫ్కి అంతకు మించి అర్థమేం లేదు. మనం ఎంజాయ్ చేయొచ్చు, మనకి ఇష్టమైంది కావాల్సిన అయినది చేయొచ్చు. మనం ఏ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ రైట్ అయితే మనం లాస్ట్ చచ్చిపోతాం. మిగతా థియరీలు, హిందూయిజం, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చెప్పేటట్టు మనం ఇంకొక జన్మ ఎత్తడమో, లేదా మనం మట్టిలో కలిసిపోవడమో జరుగుతుంది, లేదా ఒక వామ్ లాగో ప్లాంట్ గానో పుట్టడమో జరుగుతుంది. అంతకుమించి ఏం ఉండదు. బట్ బైబిల్ సేస్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమిని ఆకాశమును సృజించాడు. సింగులర్. అది కింగ్ జేమ్స్ వర్షన్ చెప్తుంది. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, వీ హ్యావ్ హోల్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆన్సర్స్ టు దోస్ 4 questions. ఒకవేళ ఇది బైబిల్ చెప్పినట్టు ఇఫ్ దేవుడు క్రియేట్ చేసి ఉంటే, అది కూడా బిగినింగ్ ఈ బైబిల్ చెప్పే గాడ్ క్రియేట్ చేసి ఉంటే, మనకి ఈ 4 great questions ఆఫ్ లైఫ్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. హూ ఆమ్ ఐ, వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్, వై ఐ ఎమ్ హియర్ అండ్ వేర్ ఐ ఎమ్ గోయింగ్ వెన్ ఐ డై. ఈ 4 great questions-కి నేను అసలు ఇక్కడ ఎందుకున్నాను, ఎక్కడి నుండి వచ్చాను,
అసలు నేను ఎవరిని, ఇక్కడ ఎందుకున్నాను, ఎక్కడి నుండి వచ్చాను, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానని ఈ 4 గ్రేట్ క్వశ్చన్స్కి హోల్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. God's creation of the world means that we had better find out who he is and what he wants. ఒకవేళ దేవుడే ఈ సృష్టిని సృజించితే అసలు ఆయన ఈ సృష్టిని ఎందుకు సృజించాడు, అసలు ఆయనకి ఏం కావాలి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వి వర్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఒబే హిమ్. మనం ఆయన స్వరూపంలో సృష్టించబడింది ఆయన ఆజ్ఞలు పాటించడానికి. వెన్ వి డై, అవర్ చాయిస్ ఇన్ లైఫ్ విల్ డిటర్మైన్ వేర్ వీ విల్ స్పెండ్ ఎటర్నిటీ. ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడ స్పెండ్ చేస్తాం మన ఎటర్నిటీ అంతా? హెల్లోనా, ఇన్ హెల్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్, దేవుడికి దూరంగా ఉన్న నరకంలోనా, లేదా ఇన్ హెవెన్ విత్ హిమ్, ఆయనతో పాటు పరలోకంలోనా? హ్యూమనిస్ట్ వరల్డ్ వ్యూ అండ్ క్రియేషనిస్ట్ వరల్డ్ వ్యూ, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు ఆయన. సైన్స్, ఇప్పుడు ఒకడు గ్రాండ్ క్యాన్యన్ చూసినప్పుడు అతను వరల్డ్ వ్యూ, ఎవరైతే దేవుడు లేడు, బిగ్ బ్యాంగ్ ఒక గొప్ప పేలుడు ఈ సృష్టిని విశ్వాన్ని సృజించింది అనుకుంటాడో అతను ఎలా చూస్తాడు? కొలరాడో రివర్ని చూసినప్పుడు గ్రాండ్ క్యానియన్, మీకు నేను పిక్చర్ చూపిస్తాను. గ్రాండ్ క్యానియన్ అరిజోనాలో ఉంది. గ్రాండ్ క్యానియన్ చూడండి, గొప్ప లోయ లాంటిది క్యానియన్. ఈ గ్రాండ్ క్యానియన్ చూసినప్పుడు అతను ఏమనుకుంటాడు? హ్యూమనిస్ట్ వ్యూ ఎలా ఉంటుందంటే ఇదంతా బిగ్ బ్యాంగ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్తో ఫామ్ అయిందని అనుకుంటాడు. హ్యూమనిస్ట్ వ్యూ అలా ఉంటుంది. పాయింట్ హ్యూమనిస్ట్ చూసే దృక్పథం అలా ఉంటుంది. అదే క్రియేషనిస్ట్ ఎవరైతే దేవుడు దీన్ని సృజించాడు అని అనుకుంటాడో, the worldwide flood created the Grand Canyon quickly as the water receded. ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టలేదు ఈ గ్రాండ్ క్యానియన్కి. నోవా కాలంలో ఏదైతే జలప్రళయం వచ్చిందో అది దీన్ని క్రియేట్ చేసిందని క్రియేషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు. పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్, హ్యూమనిస్ట్ వ్యూలో పాలిటిక్స్ గవర్నమెంట్ ఎలా చూస్తారంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. లా కమ్ ఫ్రమ్ మ్యాన్స్ ఒపీనియన్. మీకు నేను కన్స్పిరసీ థియరీ చదువుతున్నా కదా, అండ్ అన్సీన్ హ్యాండ్ బై ఏ రాల్ఫ్ ఎపర్సన్. సిమిలర్గా మనకి వరల్డ్ వ్యూలో ఇక్కడ ఇంకా బాగా అర్థమవుతాయి. లాస్ కమ్ ఫ్రమ్ మ్యాన్స్ ఒపీనియన్, మనిషి యొక్క ఒపీనియన్ ద్వారా లా అనేది పుడుతుంది. రైట్స్ ఆర్ గ్రాంటెడ్ బై గవర్నమెంట్, హక్కులు అనేవి గవర్నమెంట్ మనకి చేతికి ఇవ్వాలి. గవర్నమెంట్ షుడ్ ఆల్ పవర్ఫుల్ ప్రొవైడర్. మనకి గవర్నమెంట్ అనే ప్రభుత్వం మనకి అన్ని సంపాదించి పెడుతుంది. అతను ఒక బలవంతమైన మనకి నీడ్స్ తీర్చే వ్యక్తి, వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేసే అతనే అని అనుకుంటాడు హ్యూమనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే సిమిలర్ పాలిటిక్స్ని, ప్రభుత్వాన్ని క్రియేషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూస్తాడంటే కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, లాస్ కమ్ ఫ్రమ్ క్రియేటర్, రైట్స్ ఆర్ అన్ఎలియనబుల్, గవర్నమెంట్ షుడ్ బి లిమిటెడ్ టు ద పనిష్మెంట్ ఆఫ్ ఈవిల్ డూవర్స్ అండ్ డిఫెన్స్. లాస్ అనేది ఎవరైతే ఈ సృష్టిని సృజించాడో, లైఫ్ ఇచ్చిన వాడే సృష్టికర్తే ఆ లాస్ని కూడా ఇస్తాడని క్రియేషనిస్ట్ వరల్డ్ వ్యూ ఉన్న అతను నమ్ముతాడు. రైట్స్ ఆర్ అన్ఎలియనబుల్, హక్కులు అనేవి ఇంకొకరు తీసుకోబడినవి కావు. మన హక్కులు అనేవి ఇంకెవడు తీసుకోలేడు. మానవుడు అనేవాడు ఇంకొకటి మీద ప్రభుత్వం చేయలేడు, హక్కు చేయలేడు, అతని హక్కుల్ని తీసుకోలేడు. ప్రభుత్వం అనేది ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, ఏజెన్సీ మన హక్కుల్ని కాపాడడానికి. అయితే ప్రభుత్వము ఇంకొకళ్ళ హక్కుల్ని లాక్కోలేదు, ఎవరూ లాక్కోలేరు ఒక మానవ హక్కుల్ని. గవర్నమెంట్ షుడ్ బి లిమిటెడ్ టు ద పనిష్మెంట్ ఆఫ్ ఈవిల్ డూవర్స్ అండ్ డిఫెన్స్. గవర్నమెంట్ అనేవాడు ఎవడైతే బులి మనల్ని హర్ట్ చేస్తాడో, ఎవడైతే తక్కువ లెస్ పవర్ఫుల్ డామినేట్ చేసి అతన్ని హింసిస్తాడో వాళ్ళ నుండి మనల్ని కాపాడడానికి మన రైట్ ఆఫ్
లైఫ్, లిబర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీని సెక్యూర్ చేయడానికి గవర్నమెంట్ ఒక మన చేత క్రియేట్ చేయబడిన ఏజెన్సీ అని బిలీవ్ చేస్తాడు. అదే అదే నమ్ముతాడు క్రియేషనిస్ట్ వరల్డ్ వ్యూ, అదే ట్రూ అని. Health. The body is random collection of chemicals that formed by chance over millions of years. Diseases should be treated with drug therapy. హెల్త్ విషయంలో హ్యూమనిస్ట్ ఎలా చూస్తాడంటే, మన బాడీ అనేది ర్యాండమ్గా ఫామ్ అయిపోయిన ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ద్వారా ర్యాండమ్గా ఫామ్ అయిపోయిన ఒక కలెక్షన్ ఆఫ్ కెమికల్స్, డిసీజెస్ అనేది డ్రగ్స్ ద్వారా ట్రీట్ చేయబడుతుంది. అదే ఆర్టిఫిషియల్ మెడిసిన్ ద్వారా ట్రీట్ చేయబడుతుందని హ్యూమనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ బిలీవ్ చేస్తాడు. క్రియేషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ద బాడీ వాజ్ డిజైన్డ్ బై అన్ ఆల్ వైజ్ క్రియేటర్. హీ డిజైన్ ద ఫుడ్ సప్లై టు ప్రొవైడ్ అవర్ నీడ్స్. క్రియేషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం బిలీవ్ చేస్తాడంటే, బాడీని తయారు చేసింది ఆ దేవుడే, సృష్టికర్తే, మహాజ్ఞాని అయిన సృష్టికర్త. ఆయనే మన ప్రతి నీడ్స్కి ఆయన మనకి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తాడు. ప్రతి మెడిసిన్ని ఆయన హీల్ అయ్యేలాగా ఆయన నేచర్లో ప్రొవైడ్ చేస్తాడని న్యూట్రిషన్ థెరపీని నమ్ముతాడు. ఫిజిక్స్. Everything we observe in the universe verifies the law of the thermodynamics. The universe is wearing down, not winding up. Physics ఏంటంటే ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. The first law of thermodynamics, that matter energy can neither be destroyed. మనం అబ్జర్వ్ చేసే ప్రతిదీ యూనివర్స్కి వెనకాల లాస్ ఉన్నాయి. ద లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ లాస్ ఏంటంటే లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ద యూనివర్స్ ఈజ్ వేరింగ్ డౌన్ అండ్ వైండింగ్ అప్. నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, పాడైపోతుందని. దానికి ప్రాపర్ టర్మ్స్ నాకు సరిగ్గా నోటికి వచ్చేవి కాదు చెప్పడం, కానీ ఇప్పుడు మనకి ఎదురుగా ఉంది కదా చదవడానికి. వేరింగ్ డౌన్ అండ్ వైండింగ్ అప్. అవి పాడైపోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటున్నాయి, ఎప్పుడు సిద్ధంగా ఉండి పాడైపోతున్నాయి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సైడ్ పాయింట్, evolutionists assume that adding energy open system will overcome the second law of thermodynamics. అయితే అలా మొత్తం థియరీ చదివి పక్కన సైడ్ పాయింట్స్ చదువుదాం. The first law of thermodynamics. The first law of thermodynamics states that matter and energy can neither be created nor destroyed, although they may be converted from one form to another. This natural process can be seen in the world around us. Ice melting is one. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఏంటంటే, మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఎవరో మ్యాటర్ని, ఈ లోకం, ఎర్త్, రెస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్, ఇదంతా కన్సిడర్ యాజ్ మెటీరియల్ మ్యాటర్. ఈ మ్యాటర్ని ఎవరు క్రియేట్ చేయలేరు, డిస్ట్రాయ్ చేయలేరు, కానీ ఒక్క రూపం నుండి ఇంకో రూపానికి మార్చుతారు, అంతే జరిగేది. ఆల్దో దే మే బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. దిస్ న్యాచురల్ ప్రాసెస్ కెన్ బి సీన్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ అస్. ఇలాంటి ప్రాసెస్ని మనం చూడొచ్చు మన ఈ వరల్డ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్. ఐస్ మెల్టింగ్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాటర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. మనకి ఐస్ గడ్డ కరిగిపోయి అది వాటర్గా మారే ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్ని మనం చూడొచ్చు, సాలిడ్ ఇంటూ లిక్విడ్. ద ఐస్ మే చేంజ్ ఫిజికల్ ప్రాపర్టీ, బట్ ద మాస్ బిఫోర్ ద రియాక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్ విత్ ద మాస్ ఆఫ్టర్ ద రియాక్షన్. అయితే ప్రీవియస్లో ఉన్న వెయిటే అది ఫామ్ చేంజ్ అయినప్పుడు సిమిలర్ వెయిటే ఉంటుంది. అది ఏమి వెయిట్ పెరగదు, తగ్గదు. దాని స్టేట్ మారుతుంది, కానీ ప్రాసెస్ వల్ల దాన్ని తగ్గించడం జరగట్లేదు. దిస్ లా సపోర్ట్ ద బిబ్లికల్ వ్యూ ఆఫ్ క్రియేషన్. ఇలా బైబుల్ చూపించే వ్యూకి సపోర్ట్ చేస్తుంది. రిక్వైరింగ్ ఎ స్పెషల్ మిరకిల్ ఫ్రమ్ గాడ్ టు అకౌంట్ ఫ్రమ్ ఆల్ ద మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్. ఇది బిబ్లికల్ వ్యూ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే
మనకి ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ థియరీ ఏం చేస్తుంది అంటే, అవుట్ ఆఫ్ నథింగ్ ఒక గొప్ప ప్లేయరుడు ఏమీ లేని శూన్యం నుండి సృజింపబడింది. అది డెవలప్ చేసుకుంటా, మ్యాటర్ని డెవలప్ చేసుకుంటా, ఏమీ లేని మట్టిని మొత్తాన్ని అసలు ఎక్కడి నుండి లేని శూన్యం నుండి అది ఏర్పరచుకొని అక్కడి నుండి దానంతటా అదే ఫామ్ అయిందని ఈ ఎవల్యూషన్ థియరీ చెప్తుంది. కానీ ఈ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎవల్యూషన్ థియరీకి సపోర్టివ్గా లేదు. ఫస్ట్ లా ఏంటంటే, మ్యాటర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, కెనాట్ బి మేడ్, నాట్ డెస్ట్రాయిడ్. మ్యాటర్ అండ్ ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. అది సృష్టింపబడదు, నాశనం చేయబడదు ప్రజెంట్ ఎగ్జిస్టెడ్ దాంట్లో. అయితే మనకి ఎవల్యూషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని కాంట్రడిక్ట్ చేస్తుంది, కానీ క్రియేషనిస్టిక్ వ్యూ దీన్ని కాంట్రడిక్ట్ చేయట్లేదు. అయితే మనం ఇక్కడ సస్పెక్ట్ చేయాలి ఎవల్యూషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పని. ఈ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫిజిక్స్ లాస్కి దానికి సరిపడా లేదని మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ. రిక్వైరింగ్ ఎ స్పెషల్ మిరకిల్ ఫ్రమ్ గాడ్ టు అకౌంట్ ఫర్ ఆల్ ద మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్. అయితే ఇది మొత్తం దేవుడే సృజించాడని, శూన్యం నుండి సృజించడానికి ఆయన శక్తిమంతుడని, ఆయన మాత్రమే ఈ లాస్, ఈ బిహైండ్ ద లాస్ క్రియేట్ చేయబడ్డాడని మనం పరిగణలోకి తీసుకోవాలి. Evolution attempts to create the Big Bang with this miracle while denying that it violates the most basic law of the universe. Evolution attempts to create the Big Bang with his miracle while denying that it violates the most basic law of the universe. అది బిగ్ బ్యాంగ్ ఉందని చెప్తున్నా కానీ అది దాని యొక్క అద్భుతాన్ని ఎవల్యూషన్కి క్రెడిట్ ఇస్తుంది, బిగ్ బ్యాంగ్కి. కానీ ఈ బేసిక్ లాని వైలేట్ చేస్తుంది. అది బేసిక్ లా ఆఫ్ ద యూనివర్స్. సంథింగ్ కెనాట్ కమ్ ఫ్రమ్ నథింగ్. ఏది దానంతట దాని అదే సృష్టింపబడదు. ఇప్పుడు మనం చూసాం, సమ్వన్ హ్యాస్ టు క్రియేట్ ఇట్. ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్, సమ్వన్ హూ ఈజ్ అవుట్సైడ్ ఆఫ్ దిస్ క్రియేషన్, అవుట్సైడ్ ఆఫ్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్. ఈ కాలానికి, సమయాలకి, ఈ మ్యాటర్కి, శూన్యానికి అవతల ఉన్న వాళ్ళు ఎవరైతే, వీటికి బయట ఉన్నవాడు మాత్రమే క్రియేట్ చేయగలడు. సిమిలర్ లైక్ కంప్యూటర్ మనం ఆపరేట్ చేస్తాం కానీ మనం దాని లోపల ఉండం. కంప్యూటర్ చేసిన మనిషి దాని బయట ఉంటాడు. ఇప్పుడు 2 కంప్యూటర్లు డిస్కస్ చేసుకుంటే మనిషి లేడని, మనిషి అందులో కనిపించడు. కానీ వీఆర్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ కంప్యూటర్. సిమిలర్గా దేవుడు చాలా మంది పీపుల్ అనుకుంటాడు ఆయన మనలాగా లాక్డ్ అప్ ఇన్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్ అనుకుంటారు. కానీ ఆయన కాలంలో బంధింపబడి లేడు, ఆయన కాలానికి బయట ఉన్నాడు. The second law of thermodynamics simply states that everything tends toward disorder. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమైతే స్టేట్ చేస్తుందంటే, ప్రతిదీ పాడైపోతాయని, డిసార్డర్కి వెళ్ళిపోతాయని అది చెప్తుంది. ఇఫ్ ఎ ట్రక్ క్యారింగ్ ఎ stack of bricks hits a bump in the road causing the bricks to fall off, the bricks would not fall in their previously ordered state. They would fall randomly and entropy would increase, illustrating the second law of thermodynamics. ఒక ట్రక్, ఒక లారీ ఇటుకరాళ్ళు మోసుకొని వెళ్తుంది అనుకోండి. సడన్గా ఒక కుదిపడ్డు వచ్చినప్పుడు, అది గుంటలోనే ఎక్కడో పడి అది పైకి లేసినప్పుడు మళ్ళీ సేమ్ ఆర్డర్లో పడవు, అవి డిఫరెంట్ ఆర్డర్లో పడతాయి. అలాంటి ఆర్డర్లో పడే ఛాన్సెస్ చాలా రేర్, మ్యాక్సిమం పడే ఛాన్సెస్ ఉండవు. అది పడిపోతే ఇంకా అవి సేమ్ క్రమంలో ఉండే ఛాన్స్ మరీ తక్కువ ఉంటాయి. సిమిలర్గా పీపుల్ చెప్పేది ఏంటంటే, మీకు నేను ఇది కూడా an unseen hand by air alpha person అని చెప్పేది కన్స్పిరసీ థియరీ కూడా. కన్స్పిరసీలో ఉన్న ఫామ్, గ్రూపు వాళ్ళు ఏమైతే టీచ్ చేద్దాం అనుకుంటారో ప్రపంచానికి, ఇట్ హ్యాపెన్స్ బై హిస్టరీ హ్యాస్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్ అని టీచ్ చేస్తారు. కానీ అది దాని వెనకాల ఇన్ఫ్లుయెన్స్ జరిగే వాళ్ళని దాచేస్తారు. సిమిలర్గా ఇది కూడా యాక్సిడెంట్ ఇదేంటి, మనకి ఈ ప్రపంచం మనం ఉన్నప్పటి నుండి మనకి అబద్ధమే చెప్పి పెంచి పోషించడానికి చూస్తుంది. కానీ బైబుల్ ఈజ్ ద ట్రూత్. The second law of thermodynamics simply states that everything tends toward disorder. If a
మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కదా ట్రక్ ఎగ్జాంపుల్. They would fall randomly and entropy would increase, illustrating the second law of thermodynamics. The Bible describes that second law as extending from the earth to heavens in Psalm 102:25 to Isaiah 51:6 and Hebrews 1 to 11. ఇప్పుడు మనం అవి చదువుదాం. సామ్స్ 102:25 నుండి 26 వరకు. Of old hast thou laid the foundation of the earth, and the heavens are the work of thy hands. They shall perish, but thou shalt endure. Yea, all of them shall wax old, like a garment. A vesture shall thou change them, and they shall be changed. ఇప్పుడు తెలుగులో చదువుతున్నాను మీకు. ఎందుకంటే నేను కేజేవి చదివి తెలుగులో చదువుతాను అంటే తెలుగులో కొన్ని పదాలు లేచిపోతూ ఉంటాయి ట్రాన్స్లేషన్లో, డిఫరెంట్ వర్షన్స్లో. కేజేవి యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, యాక్యురేట్ బైబుల్ కేజేవి, దాన్ని ఫాలో చేయమని మీకు చెప్తాను. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించినగాను నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రముల వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రము తీసివేయనట్లు నీవు వాటిని తీసివేయదువు. అవి మార్చబడును, లైక్ ఇన్నర్ గార్మెంట్స్ తీసేసినట్టు ఆయన తీసేస్తాడు. అదే కదా అవుతుంది మనకి. నేచర్ టెన్స్ టు డిసార్డర్, పాడైపోతుంది కదా. అది 102 Psalms 102:25-26. Of old hast thou laid the foundation of the earth, and the heavens are the work of thy hands. They shall perish, but thou shalt endure. Yea, all of them shall wax old like a garment, as a vesture shall thou change them, and they shall be changed. Isaiah 51:6. Lift up your eyes to the heavens and look upon the earth beneath, for the heavens shall vanish away like smoke, and the earth shall wax old like a garment, and they that dwell therein shall die in like manner. But my salvation shall be forever, and my righteousness shall not be abolished. Isaiah 51. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షమా పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రముల వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. Hebrews 1:10-11. And thou, Lord, in the beginning hast laid the foundation of the earth, and heavens are the work of thy hands. They shall perish, but thou remainest, and they shall all wax old as doth a garment. అవి పాతగిల్లిపోతాయి, అవి పాతబడిపోయిన వస్త్రం లాగా అవి పాతగిల్లిపోతాయని ఆయన వాక్యం, బైబిల్ ఈస్ టీచింగ్ అస్. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అవి నశించినను గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. Evolutionists contrive silly excuses and reasons to ignore this fundamental laws of physics because it contradicts their pet theory. ఈ థియరీలో లాస్ సేమ్ సైన్స్ యూజ్ చేసినప్పుడు ఎవల్యూషన్ సిల్లీ ఎక్స్క్యూజెస్ చెప్తారు. వాళ్ళ ఓన్ థియరీని, వాళ్ళ పెంపుడు థియరీని అది మ్యాచ్ చేయదు.